జాతీయోద్యమ సంక్రమణం కూడా ఇవాళ ఒక జాతీయపుట అవసరం, ఒక నేషనల్ నెసెసిటీ. ఇవాళ మన మహాపురుషుల యొక్క జీవితాలని స్మరించుకోవడము, వాళ్ళు చేసినటువంటి మంచి పనుల్లో ఏదో ఒక మంచి పని మనం కూడా చేయడము, జీవితంలో అనుష్ఠించడము, ఆచరించడం అనేటువంటిది చాలా అవసరం. అంటే అటువంటి ఒక సంస్కారవంతులైన మహానుభావుల పరంపర మనకు ఉండింది. బహుశా ప్రపంచంలో మన దేశంలో పుట్టినంత మంది మహాపురుషులు అనేక స్థలాల్లో, అనేక ప్రాంతాలలో అనేక భాషలు మాట్లాడేవాళ్ళు, మన దేశంలో పుట్టినంత మంది మహాపురుషులు బహుశా ఏ దేశంలోనూ కూడా పుట్టి ఉండరు. బహుశా మన యొక్క సాహిత్య సంపదలోనే మనము భారతి పుస్తకమాల సుమారుగా 120 మహాపురుషుల గురించి పుస్తకాలు వేసాం మనం. భారతి పుస్తకమాల అని చెప్పి తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి, హిందీలో కూడా ఉన్నాయి ఆ పుస్తకాలు. అందులో మహిళామణులు ఉన్నారు, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు, రాణి చెన్నమ్మ లాంటి వాళ్ళు, అలాగే వీరులు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు, జాతి వివేకాన్ని తట్టి లేపినటువంటి స్వామి వివేకానంద లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. స్వామి వివేకానంద ఆయన నరేంద్రుడిగా 1863వ సంవత్సరంలో ఆయన సంక్రాంతి నాడు పుట్టారు. ఆయన అంటే ఆ సంవత్సరం సంక్రాంతి జనవరి 12 వచ్చింది. జనవరి 12 అది ఎంత పాపులర్ అయిపోయిందంటే వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవంగా దాన్ని పరిగణించేటువంటి స్థాయికి అది వెళ్ళిపోయింది. 1985లో ఆయన యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ యొక్క సంవత్సరాన్ని జాతీయ యువజన దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. యువజనోత్సవాలు చాలా బాగా జరుగుతూ ఉండేవి. కాబట్టి ప్రతి ఏడాది కూడా జనవరి 12న ఆయన్ని స్మరించుకోవడం అనేది మన జాతి వివేకాన్ని తట్టిలేపేటువంటి ఒక చక్కటి సందర్భం. ఆయన దేశాన్ని హిందుత్వ సంక్రమణం వైపు, జాతీయోద్యమ సంక్రమణం వైపు నడిపించారు ఆయన జనతను. ఆయన యొక్క తల్లి భువనేశ్వరి దేవి శివుడి యొక్క పూజలు చేసేది. ఆ విధంగా శివుడి అంశతోనే ఆయన పుట్టాడని చెప్పి ఆవిడ భావిస్తూ వచ్చేది. నిజంగా కూడా శవమై పడి ఉన్నటువంటి హిందూ సమాజాన్ని ఒక శివస్వరూపంగా నిలబెట్టినటువంటి వాడు స్వామి వివేకానంద. అనేక ప్రబోధాలు చేశాడు. ఆయన సన్యాసిగా 6 సంవత్సరాల పాటు పరిభ్రమణ చేశాడు దేశమంతా కూడా. అనేక కష్ట నష్టాలను చూశాడు ఆయన. ప్రజలు పడుతున్నటువంటి, సామాన్య ప్రజలు పడుతున్నటువంటి, సామాన్య ప్రజానీకం సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి అనేక విషయాలను ఆయన గమనించాడు. ఆయన ఒకళ్ళ ఇంట్లో, దళితుడి ఇంట్లో భోజనం చేశారు, చెప్పులు కుట్టేవాడి ఇంటి యొక్క ఆతిథ్యం స్వీకరించారు. అట్లా ఆయన కులము అనేటువంటి భేదం అనేటువంటిది లేకుండా అందరము హిందువులు అనేటువంటి ఆలోచనతో ఆయన ఈ సర్వ జన సంతుష్టి కోసం అని చెప్పి, భారతదేశంలో ఉన్నటువంటి అందరి యొక్క క్షేమం కోసం అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉండేవారు. ఆయన ఒకే ఒక సన్యాసి భారతమాత గురించి తపస్సు చేశారు. సముద్రాన్ని ఈదుకుంటూ వెళ్ళి కన్యాకుమారిలో శ్రీపాద శిల మీద 3 రోజుల పాటు అహోరాత్రాలు కూర్చుని భరతమాత గురించి తపస్సు చేశారు. ఆ తపస్సు ఫలితంగా ఆయన మనసులో ఆయన కలిగినటువంటి భవిష్యత్ భారతం యొక్క ఆలోచనకి సాకార రూపంగా ఆయన తన యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేసుకుని ఆయన అమెరికా వెళ్ళారు. చికాగో మహాసభల్లో మాట్లాడి ఈ భారత భాగ్యోదయ సూర్యుడుగా ఆయన అక్కడ భాషించారు. భారతదేశం యొక్క సంస్కృతిని ఆయన అక్కడ ప్రజలకు తెలియజేశారు. మన సంస్కృతిలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి ఆలోచన విధానాన్ని గురించి ఆయన అక్కడ తెలియజేశారు. అంతా కూడా సమస్త సన్మంగళాని భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పేటువంటి మన సంస్కృతి యొక్క గొప్పదనాన్ని అక్కడ ఆయన తెలియజేశారు. ఆయన అన్నారు, బాధామయ గాథలలో నడిచే భారతీయ నవజన సమూహమా, ఎన్నాళ్ళెన్నాళ్ళీ బానిస వ్యధ, ఎన్నాళ్ళెన్నాళ్ళీ వేదన కథ, శక్తి లేని ఓ జడ సమాజమా, ముక్తి లేదు నీ విట్లేయుండిన బలము పస్వ హిందూ, అభి అభి బలహీనత విడుము. అభి అంటే భయం వద్దు అని, బీ ఫియర్లెస్ అనేవాడు ఆయన. అభి అభి బలహీనత విడువుము, బలమే జీవనము బలహీనత మృతి, అఖండ ధైర్యోత్సాహ శాంతులే, శక్తయోపాసనమే మనుగడ స్వధర్మ నిష్ఠయ సర్వోత్తమ గతి.
గొడుగుడు సణుగుడు మోకరింపులు పులిచారల బుడిద ప్రదర్శనలు అసమర్థతలు అలసత్వ భావన వలదిప్పుడు నవభారత వనమునకు కావల విప్లవ కదంబ మాలిక నిత్యము లక్షల కీటకంబులిల పుట్టుట లేదా చచ్చుట లేదా శిలకు నీకు భేదంబే లేదా సర్వశక్తిమంతుని స్వరూపమా విశ్వఖగోళ మహాసామ్రాట్టు రాజసతత్వమునే రగిలింపుము భూఖండములో ఆర్యుడొక్కడును పస్తుండిన పగులును నా గుండియ అగ్నుడు ప్రజ్ఞుడు ధనికుడు పేద బ్రాహ్మజ్ఞుడు శ్వపజుడు నావారే నా సోదరులే నా ప్రాణంబే నా నవోజ్వల జీవన శక్తులే. ఈ దేశంలో కుక్క కూడా ఆకలితో అలమటించి చనిపోవడానికి వీల్లేదని చెప్పినటువంటి ఆయన మనకి 3 కోట్ల మంది దేవతలు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. కానీ ఒక 50 సంవత్సరాల పాటు భరతమాతనే అందరూ దేవతగా పూజించండి అని చెప్పి ప్రబోధము చేసినాడు ఆయన. ఇది మాతృభూమి, ఇది కేవలం భూమి మాత్రమే కాదు, ఇది మాతృభూమి అనేటువంటి మనసులో ఒక వజ్రమైనటువంటి సంకల్పంతో ఆయన 1000 మంది యువకుల్ని నాకు ఇవ్వండి అన్నారు. ఆయన స్వయంగా రామకృష్ణ మఠం ప్రారంభం చేశారు. రామకృష్ణ మఠంలో అటువంటి సమాజం కోసం పనిచేసేటువంటి, సంస్కృతి కోసం పనిచేసేటువంటి వ్రతధారుల పరంపర నిర్మాణం చేశారు. రామకృష్ణ పరమహంస శిష్యుడి, నిజమైనటువంటి శిష్యుడిగా. ఆ తర్వాత ఆయన వివేకానంద స్మారకాన్ని, ఆయన పేరున వివేకానంద శిలా స్మారకాన్ని ఆయన యొక్క శతజయంతి సందర్భంగా కన్యాకుమారి యొక్క సముద్ర మధ్యంలో నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ వివేకానంద కేంద్ర అని చెప్పి మళ్ళీ అది కూడా ఒక ఆజీవన వ్రతధారుల పరంపర వివేకానంద కేంద్రగా అది ప్రారంభమైంది. కాబట్టి ఆ రకంగా సమాజంలో కేవలం తమ జీవితంతో అంతా ముగిసిపోకుండా తమ జీవితం తర్వాత కూడా తాము ప్రతిపాదించిన తత్వాన్ని ఆ విధంగా జీవిత వ్రతంగా, జీవన వ్రతంగా స్వీకరించి కదిలేటువంటి కాలాల పాటు, తరాల పాటు కదిలేటువంటి ఒక చైతన్య పరంపరను నిర్మాణం చేసినటువంటి మహానుభావుల్లో స్వామి వివేకానంద ఒకరు. ఆయన ఒక 1500 సంవత్సరాల పాటు మనకు కావాల్సినటువంటి సాహితీ సంపదను, సాంస్కృతిక సంపదను ఆయన మనకు అందించి వెళ్ళారు. ఆ రకంగా స్వామి వివేకానంద కూడా హిందుత్వ సంక్రమణం కోరుకున్నాడు. హిందూ మాంక్ ఆఫ్ ఇండియా అన్నారు ఆయన్ని.